హాయ్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. ఓకే, ఈ వీడియోలో మెయిన్గా మనం కెరియర్లో ఏ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, నేను ఏ మిస్టేక్స్ చేశాను నా కెరియర్లో. ఓకే, అటువంటి మిస్టేక్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరు చేయకుండా ఉండడానికి ఈ వీడియో తీస్తున్నాను. ఓకే, ఇక్కడ మేజర్గా ప్రతి ఒక్కరూ జాబ్ కావాలనేసి మెయిన్ ఫోకస్. ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అయినా ఎక్కడైనా మీరు జాబ్ కోసమే జాయిన్ అవుతా ఉంటారు అనమాట. ఫస్ట్ మిస్టేక్ చేసేది ఏంటంటే ఎక్కువ జాబ్ గురించి ఎక్కువ ఆలోచించి, అలానే కెరియర్లో నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సక్సెస్ అవుతుందా లేదా, జాబ్ వచ్చిన తర్వాత నేను వర్క్ చేయగలనా లేదా, లేదంటే నాకు జాబ్ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా ఈ ఫోకస్ని చాలా వరకు తగ్గించాలి. జాబ్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు, సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ అనిపిస్తావో ఒక 70 to 80% నీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాపర్గా రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని అప్పుడు జాబ్స్ గురించి ఆలోచించి జాబ్స్ గురించి సెర్చ్ చేయడం చాలా ఈజీ గైస్. ఇప్పుడు చాలా పోర్టల్స్ ఉన్నాయి. ఓకే, నౌకరీ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. ఓకే, ఎన్నో పోర్టల్స్, పబ్లిక్ కెరీర్ పోర్టల్స్ ఉన్నాయి. వాటన్నిటిలో సెర్చ్ చేయొచ్చు. అదంతా జస్ట్ 1 hour 2 hours డైలీ మనం స్పెండ్ చేసి అప్లై చేసుకుంటా ఉంటే సరిపోతుంది. దాన్ని ఫస్ట్ డే 1 నుంచి ఆలోచించి మన ప్రిపరేషన్లో బ్రేక్స్ వేసుకొని, ఓకే నేను జాబ్ చేయలేనేమో, ఓకే మళ్ళీ డిమోటివేషన్స్, మళ్ళీ సోషల్ మీడియాలో నెంబర్ ఆఫ్ నెగిటివ్ వీడియోస్ చూసేసి అలా డిమోటివేట్ అవుతూ ఉంటాం. ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి మీరు కాన్స్టెంట్గా మీరు ఫిక్స్ చేసుకున్నటువంటి గోల్ మీద ఖచ్చితంగా పనిచేయండి. ఫస్ట్ ప్రాబ్లం అది. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మీరు ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోకుండా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వచ్చి ఒక 40,000 ఒక 50,000 1 lakh ఎంతో బడ్జెట్ వేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 1 yearలో నేను జాబ్ కొట్టాలి, 6 monthsలో జాబ్ కొట్టాలన్నటువంటి టార్గెట్స్ నువ్వు ఫిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదన్నా ల్యాగ్ అయింది అనుకోండి, ఒక 2 to 3 months ల్యాగ్ అయితే హై డిప్రెషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మన ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేము. నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ప్రాపర్ షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ మీద మీరు వర్కౌట్ చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో చూడండి. థర్డ్ మిస్టేక్ మనం ఎక్కడ చేస్తుంటాం అంటే థర్డ్ మిస్టేక్ మేజర్గా సోషల్ మీడియా యూజ్ చేయడం. ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటన్నిటిలో బెటర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చాలా వీడియోస్ ఉంటాయి. మనం ఆ టెక్నాలజీ వీడియోస్ చూసేటప్పుడు రికమెండేషన్ సర్వీస్ ఏం చేస్తుంది, మన ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని వేరే పొలిటికల్ కానీ, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కానీ, ఓకే లేదంటే ఈ జబర్దస్త్ కానీ, లేదంటే డిఫరెంట్ వీడియోస్ మనకి ప్రజెంట్ చేసేదాన్ని ట్రై చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకోవాలి కాబట్టి. దానికి మనం అడిక్ట్ అయిపోయి టోటల్ ఎంటైర్ 24 hours డేలో ఎంత టైం మనం సోషల్ మీడియాకి వేస్ట్ చేస్తున్నాం అనేది ఎక్కువ ఫోకస్ చేయండి. బెంగళూరుకి వెళ్ళాను నాకు జాబ్ రాలేదు, హైదరాబాద్కి వెళ్ళాను నా జాబ్ రాలేదు, చెన్నైలో ఉన్నాను ఇంకా జాబ్ రాలేదు అంటే ఎవ్రీడే ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వీడియోస్లో కూడా చెప్పుంటాను. నేను కూడా స్టే ఫ్రీ అని ఒక అప్లికేషన్, నాట్ ఓన్లీ స్టే ఫ్రీ, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కొన్ని అప్లికేషన్స్ చూడండి. ఎవ్రీడే మీరు ఒక్కొక్క యాప్ని ఎంత టైం యూజ్ చేస్తున్నారు, ఎంత టైం మీరు ఆ అప్లికేషన్లో టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత టైం మనకు వేస్ట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా రిపోర్ట్స్ జనరేట్ చేసిస్తూ ఉంటుంది. డైలీ కొంతమంది రీసెంట్గా నేను మన స్టూడెంట్స్తో కొంతమందితో మాట్లాడినప్పుడు 6 to 7 hours 10 hours కూడా యూట్యూబ్కి అడిక్ట్ అయిపోయి ఆ వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఈ రోజు చూస్తే ఏమవుతుందంటే రేపు సిమిలర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అడిక్షన్ అయిపోతాం. ఈ రోజు 9 o'clock వీడియో చూసామంటే రేపు మార్నింగ్ 9 o'clock ఖచ్చితంగా వీడియో చూడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ విధంగా మన బ్రెయిన్ ట్యూన్ అయిపోయి ఉంటుంది. అందుకని 18 to 21 days ఫిక్స్డ్గా మొబైల్కి కొంచెం డిస్ట్రాక్షన్ దూరంగా ఉండి దానికి కొంచెం మొబైల్ని అవాయిడ్ చేసి ల్యాప్టాప్లో మనం ప్రిపేర్ అయ్యే విధంగా మీరు ఉండండి. ఓకే, షెడ్యూల్ వేసుకోండి. ఏదైనా అవసరం అయితే మొబైల్లో ఓపెన్ చేసి మొబైల్లో చూడండి. అంతేగాని కంప్లీట్గా మొబైల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ల్యాప్టాప్లో కూడా ఓన్లీ ఫోకస్ ప్రిపరేషన్ మీద టార్గెట్స్ లాగా, ఓకే ఈ వీక్లో నేను ఈ ఫినిష్ చేసుకోవాలా, అర్జెంట్గా ఫినిష్ చేయాలి, దాని తర్వాత ఈ అసైన్మెంట్స్ చేయాలా, ఈ ల్యాబ్ ప్రాక్టీస్ చేయాలా అని మీరు టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే ఈవెన్ మనం స్లీపింగ్ అవర్స్లో కూడా మన డ్రీమ్స్లో కూడా మన సోషల్ మీడియాలో ఎక్కువ, యూట్యూబ్లో ఈవెన్ మా సైడ్ నుంచి కూడా మేము కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. అటువంటివన్నీ మనకి డ్రీమ్స్ లాగా వచ్చేసి మన ఎంటైర్ ప్లాన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేంటంటే ఎంటర్టైన్మెంట్ లాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం యూట్యూబ్ని యూజ్ చేసుకోవాలి కానీ యూట్యూబ్ మనల్ని యూజ్ చేసుకొని రెవెన్యూ జనరేట్ చేయకూడదు అనమాట. మనం మైండ్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, లేదా ప్రిపరేషన్లో ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉంది. అటువంటిప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకోనో లేదంటే వేరే షోలు ఓపెన్ చేసుకొని ఒక 10 to 15 minutes లేదంటే ర్యాండమ్ వాక్ వెళ్ళండి. ఓకే, మిస్టేక్స్ మన బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ యోగా చేయండి, సూర్య నమస్కారం చేయండి, ఓకే మెడిటేషన్ చేయండి. ఇలా ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి. లేదంటే మంచి సీనియర్, మంచి సపోర్టివ్గా మోటివేషన్ ఇచ్చేటువంటి స్టూడెంట్తో కానీ మీ ట్రైనర్తో కానీ మాట్లాడడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే మీకు ఏముంటుందంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్గా మేము ఇండస్ట్రీలోకి రాకముందు ఇటువంటి డిస్ట్రాక్షన్లు ఎక్కువ ఉండేవాళ్ళం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఇటువంటి టోటల్ నుంచి బయటపడడానికి చాలా ట్రై చేసి
చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇప్పుడు ఇంత అంటే నేను అనుకున్నటువంటి టార్గెట్స్ ని రీచ్ వెళ్తా ఉన్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు మీ ఫ్యామిలీని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, అంటే ఇప్పుడు ఈ ప్రిపరేషన్ టైంలో అఫైర్స్, ఇల్లీగల్ అఫైర్స్ లేదంటే లవ్ అఫైర్స్ కానీ ఇటువంటివన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. లేట్ నైట్ మీరు 3 o'clock 4 o'clock 2 o'clock వరకు మీరు మేల్కొని ఓకే చాటింగ్లు చేసుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకొని మళ్ళీ డే టైం అంతా స్లీపింగ్ లేకి వెళ్ళిపోయి ఇటువంటి వాటిలన్నిటికీ మీరు డిస్ట్రాక్షన్ నుంచి బయటికి రావాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే ప్రిపరేషన్లో యాక్టివ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఎవరు ఫోర్స్ఫుల్గా ప్రిపేర్ అవ్వద్దు. మీరు యాక్టివ్గా మీ గోల్స్ మీద ప్రిపేర్ అవ్వండి. మీరు అనుకున్నటువంటి ఛాలెంజ్ మీద మీరు వర్కౌట్ చేయండి. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ జావాలో కాల్స్ లేవు, పైథాన్లో కాల్స్ లేవు, లేదా డెవాప్స్లో కాల్స్ లేవు, క్లౌడ్లో కాల్స్ లేవు అని కాదు. నువ్వు ఏ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు నీకు తెలుసు, నీ క్లారిటీ ఉంది, నీకు కావాల్సింది ఒకటే జాబు. యు ఆర్ నాట్ డూయింగ్ ద 2 to 3 జాబ్స్ గైస్. మనం మూన్ లైటింగ్ చేయడం లేదు, ఒక జాబే చేయాలనుకొని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఆ జాబ్ కోసం రీసెర్చ్ చేసి ఇన్ డెప్త్ కంటెంట్ సెర్చ్ చేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇటువంటి డిస్ట్రాక్షన్స్ అన్ని డైలీ నోట్ చేసుకోండి, ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. ప్రాపర్గా మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఏఐ టూల్స్ చాట్ జీపీటీ కానీ ఓకే జెమినీ కానీ ఓకే పర్ప్లెక్సిటీ కానీ ఇలా కొన్ని ఫ్రీగా ఓపెన్ సోర్స్ ఉంటాయి. ఆ ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్ యూస్ చేసుకొని లెర్నింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచిగా సెటిల్ అవ్వాలని నా సైడ్ నుంచి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.